తెలంగాణ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ ఇచ్చింది. బేస్మెంట్ పూర్తయిన ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ₹1,00,000 విడుదల చేసినట్లుగా వెల్లడించింది. ఇక ఈ నేపథ్యంలో దాదాపు 30 లక్షల దరఖాస్తుల్లో 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 516 గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సో మొదటి విడతగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తేనే నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే మొత్తం 4 విడతలుగా ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నిధులు జమ చేయబోతుంది. అలాగే ఇక ఇంటి స్థలం లేని వారికి కూడా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2 BHKను మంజూరు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ నిధులు అందితేనే లబ్ధిదారులకు ఈ సొమ్ములు విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాదాపు 19,50,000 మంది సొంత జాగా ఉన్నవారిగా గుర్తించారు. 3.5 లక్షల మందికి సొంత భూమి లేని వారిగా గుర్తించారు. నిర్మాణాలు పూర్తి కాని ఇళ్లకు కూడా ఆర్థిక సాయం చేయబోతున్నారు. స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు కూడా 2 BHK ఇళ్లను ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద 30 లక్షల దరఖాస్తులు 20 లక్షల మందిని అయితే అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అలాగే బేస్మెంట్స్ పూర్తయిన వారికి ₹1,00,000 మంజూరు చేసినట్టు తెలిసింది. ఈ డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి? అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఎప్పుడు వస్తాయి? రామదాస్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించి ప్రభుత్వం కొంత స్పీడప్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్రౌండింగ్ వేగవంతం చేయాలి, స్పీడ్ పెంచాలి, బేస్మెంట్ పూర్తయిన ఇండ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని చెప్పేసి మంత్రి పొంగిలేటి అయితే చెప్పారు. పైలట్ గ్రామాలలో గ్రౌండింగ్ వేగవంతం చేయాలి, బేస్మెంట్ పూర్తయిన ఇండ్లు లబ్ధిదారులు కట్టిన ఇండ్లకు వెంటనే చెల్లింపులు జరపాలి, ఎలాంటి అక్రమాలు ఎలాంటి డైవర్షన్స్ ఉండకూడదని చెప్పేసి కలెక్టర్లకైతే పొంగులేటి యూనివర్సిటీ ఆదేశాలు ఇచ్చారని చెప్పొచ్చు. ఇది ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనేది చాలా ఇంపార్టెన్స్ సంబంధించిన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరు కలెక్టర్లు పనిచేయాలి, లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు. మొత్తం 4 విడతల్లో డబ్బులు చెల్లించాలి. మొదటి విడతలో బేస్మెంట్ లెవెల్ పూర్తయిన వాళ్ళకు ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఇండ్ల వివరాలను హౌసింగ్ డిపార్ట్మెంట్ విభాగానికి పంపిస్తే వెంటనే రైట్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అయితే ప్రభుత్వం ఇక బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు ₹1,00,000 మంజూరు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 516 గ్రామాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. మొండి గోడలతో ఉన్న ఇళ్లను పూర్తి చేయడం కూడా కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో లబ్ధిదారులకి ఆ ఇండ్లు పూర్తి చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్తున్నారు. మొత్తం మీద వచ్చే 4 ఏళ్ళలో దాదాపు 20 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో వీలైనన్ని నిధులు కేంద్రం నుంచి పొందాలని కూడా నిర్ణయించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది. ఎన్ని ఇళ్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. మొత్తం మీద ఇటు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు 30 లక్షల దరఖాస్తులు అందాయి. కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవల ఈ దరఖాస్తులు పరిశీలన పూర్తి చేసి దాదాపు 23 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో దాదాపు 19.5 లక్షల మంది సొంత జాగా ఉన్నవారు కాగా 3.5 లక్షల మంది సొంత భూమి లేని వారుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఇటు ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని కేంద్రం ఖరారు చేసిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని, అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమంటూ షరతులు పెట్టింది. దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను కూడా అప్రమత్తం చేసింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.